హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి, అదే కేసరి బాత్ ఎలా చేయాలో చూద్దాము. రవ్వ కేసరి తయారు చేయడంలో వాటర్ అండ్ రవ్వ రేషియో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సాఫ్ట్గా రావాలంటే మనం కరెక్ట్ ప్రపోర్షన్స్లో రవ్వ నీళ్లు తీసుకోవాలి. ఈరోజు నేను ఈ వీడియోలో అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. తర్వాత అందులో 10-15 జీడిపప్పు ముక్కలు, ఒక 10 బాదం తీసుకుని దాన్ని సన్నగా స్లైస్ చేసి అవి కూడా వేసి సన్న సగం మీద వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఒక అరకప్పు మీడియం కోర్స్ రవ్వను వేసి సన్న సగ మీద వేయించుకోవాలి. రవ్వ వేగుతుంటే ప్యారల్గా మనము ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వామ్ మిల్క్ వేసి ఫ్యూ స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. రవ్వ వేగిన తర్వాత అందులో 2 కప్పుల వేడి నీళ్ళు పోసి లంప్స్ రాకుండా వెంటనే కలుపుకోవాలి. రవ్వ బాగా ఉడికి వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది, థిక్ అవుతుంది. రవ్వ బాగా ఉడికిన తర్వాత అందులో మనము 1/2 కప్పు పంచదార వేసి బాగా కలుపుకోవాలి. వేయంగానే వేడికి పంచదార కరిగి ఇది పల్చనవుతుంది, బాగా పల్చగా ఉంటుంది. కానీ రవ్వతో పాటు ఉడికిన తర్వాత ఇది థిక్ అవుతుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న కుంకుమ పువ్వు పాలు, తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఫుడ్ కలర్, కేసర్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. చిన్నపిల్లలకి మీరు ఒకవేళ తినిపించేటైతే వేయకపోయినా పర్వాలేదు, రుచిలో ఏం మార్పు రాదు. ఒక ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత బాగా థిక్ అవుతుంది. అప్పుడు మనం దానిలో ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది బాగా థిక్ అయిన తర్వాత ఇందులో మనము ఒక 1/2 కప్ నెయ్యి వేసుకుని నెయ్యి ఫుల్గా అబ్జార్బ్ అయ్యే వరకు మనము రవ్వ కేసరిని ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ కేసరి బాగా థిక్ అయింది. దీనిలో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న నట్ మిక్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉంచుకుంటే రవ్వ కేసరి రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి సిద్ధమైంది. పండుగల్లో దేవుడికి ప్రసాదంగా కానీ, ఎప్పుడైనా తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ ఫాస్ట్గా చేసుకునేందుకు ఇది పర్ఫెక్ట్ స్వీట్. ఇది మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.